ఫ్రెండ్స్ మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పినట్టుగా మీరు ట్రేడ్ చేయవద్దు. ఇక్కడ వీడియోస్లో ఎవరిని నెపంగా చేయాలని కాదు. నేను చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసేటప్పుడు దీనికి సపరేట్గా కొన్ని ఫైనాన్సింగ్ సంబంధించినటువంటి మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. వాళ్ళ సూచనలు సలహాలతోటి ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ యూట్యూబ్‌లో ఉండేటువంటి వీడియోస్ ద్వారా ఇన్వెస్ట్ చేయవద్దు అనేటువంటిది నా మనవి. ఇక పాయింట్‌లోకి వెళ్దాం. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మన తెలుగు బ్రదర్స్ గురించి గనక చెప్తే కొంచెం వాళ్ళు పాపులర్ కాబట్టి వాళ్ళు చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ అని అనుకుంటుంటారు. బట్ దానికంటే అంటే నాలెడ్జ్ కంటే కూడా ఇక్కడ ఫైనాన్సింగ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేటువంటిది వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళేదో హ్మ్, కామన్‌గా అనాలిసిస్ చేసేటువంటి విషయంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు గనక చూస్తే ఖచ్చితంగా 1 మంత్ బ్యాక్, 1 ½ మంత్ బ్యాక్ ఖచ్చితంగా 1 ½ మంత్ బ్యాక్ అంటే దాదాపుగా ఈ టైంలో ఈ గ్రీన్ క్యాండిల్స్‌ని చూడండి. ఇట్లాంటి సమయంలో వాళ్ళేం చేశారంటే మీరు బై అనేటువంటిది చేయండి, ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేయండి అని చెప్పేసేసి ఒక వీడియో చేశారు. మీరు ఆ వీడియోని చూడొచ్చు గూడా. మీరు అనాలిసిస్ చేస్తే ఇది మీకే అర్థమవుతది చూస్తే. సో, ఇక్కడేమవుతుంది వాళ్ళు ఇక్కడ బై చేయండి అని ఎందుకు చెప్పారు అనంటే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఈ సపోర్ట్ అనేది ఉన్నది. మరలా పైకి వెళ్ళేసేసి మళ్ళా రీటెస్ట్ అయింది. మళ్ళా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏసింది కాబట్టి బై చేసుకోవచ్చు అనేటువంటి దాంతో ఒక సుదీర్ఘమైనటువంటి వీడియో చేయడం అనేటువంటిది జరిగింది. కానీ దాని తర్వాత మార్కెట్ ఏమైంది? దాదాపుగా ఇక్కడి నుంచి ఎన్ని పాయింట్లు పడిపోయిందో చూడండి. దాదాపుగా ఇక్కడి నుంచి 24,700 అంటే 1,500 పాయింట్ల దాకా 1,500 పాయింట్స్ దాకా నిఫ్టీలో పడిపోయింది. అంటే దాదాపుగా నష్టం వస్తదే గదా! మీరు అనుకోవచ్చు మరలా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళింది గదా! అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇంత డ్యామేజ్ అయిందో, అయిన తర్వాత వాళ్ళేం చేశారు అనంటే మార్కెట్ మరొక వీడియో చేశారు. ఆ వీడియో చేసిన ఒక 15-20 డేస్‌కి మరొక వీడియో చేశారు. ఆ వీడియోలో వాళ్ళు చెప్పేదేందంటే మార్కెట్ అనేటువంటిది ప క్రాష్ అవుతుంది కాబట్టి క్రాష్ అయిద్ది అని చెప్పేసేసి క్రాష్ అవుతది కాబట్టి ఆచితూచి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని అన్నారు. ఆచితూచి ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనటంలో తప్పనేటువంటిది లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని నేనెక్కడ తప్పు పట్టటల్లా. ఇక్కడేమైంది మరలా ఇక్కడి నుంచి పడిపోయింది. ఎప్పుడైతే క్రాష్ పాసిబిలిటీస్ ఉన్నాయి అని అన్నారు. ఎందుకని క్రాష్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయని అన్నారు? మీరు బాగా చూడండి. ఇక్కడున్నటువంటి ఈ సపోర్ట్‌ను కూడా ఇక్కడేమైంది బ్రేక్ చేసింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఆల్ ఆఫ్ సడెన్‌గా మార్కెట్ అనేటువంటిది క్రాష్ అయ్యేది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అంటే 15 డేస్ టైంలోనే. సో, ఇక్కడ ఎవడైతే ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేసుకున్నప్పుడు సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా చాలామంది ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది క్రాష్ అవుతది అని చెప్పేసి ఇంకా అనుకున్నారు. ఎందుకు? నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది? ఇదిగోండి. ఇక్కడి నుంచి క్రాష్ అయితే ఎక్కడి దాకా రావాలి? దాదాపుగా ఇక్కడి దాకా వస్తది అని ఎక్స్‌పెక్ట్ చేశారు. ఏంటంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేటువంటివి సక్రమంగా లేవు అనేటువంటిదే. కానీ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసేటువంటి వాళ్ళు ఇలా క్రాష్ అవుతుంది, ఊరికనే క్రాష్ అవుతుందని భావించలేరనమాట. కానీ అదేమైంది? మరలా పైకనేది ఎళ్ళిపోయింది. పైకనేది ఎళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళా కింద పడింది. ఈరోజు ఏం వీడియో చేశారు? ఈరోజు చేసినటువంటి వీడియో ఏంటి? ఏం చేశారు? అంటే యెస్టర్‌డే చేసినటువంటి వీడియో ఏంటి? మార్కెట్ అనేటువంటిది బాగా పడతా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు అని అన్నారు. అంటే నేను ఇక్కడ చెప్పేదేందంటే, ఇక్కడ ఒకసారి ఏమన్నా ఇన్వెస్ట్ చేయండి అన్నారు. రెండోసారి ఏమన్నా అంతా క్రాష్ అయిపోయి అంతా లాస్‌లో వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయొద్దు అన్నారు. చేయొద్దు అన్న తర్వాత బాగా మార్కెట్ పెరిగిపోయింది. ఇప్పుడేమన్నా ఇన్వెస్ట్ చేయొద్దు అని అంటున్నారు. సో, ఇంతలోనే నష్టం ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అంటే ఇక్కడి నుంచి పైకెళ్తుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అదేమైంది? మార్కెట్ అనేటువంటిది 1,500 పాయింట్లు పడిందంటే ఖచ్చితంగా ఇది చాలా పర్సెంటేజ్ 15% అన్నా క్యాపిటల్‌లో లాస్ అయ్యి ఉంటారు గదా! ఈ మధ్య కాలంలో మార్కెట్స్ మీరు చూసే ఉంటారు. మరలా ఇక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయండి అని అంటున్నారు. ఇన్వెస్ట్ చేయమంటున్నారు. ఇన్వెస్ట్ చేయండి సారీ ఇక్కడి నుంచి ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి వీడియో చేశారు. ఇన్వెస్ట్ చేయొద్దు అనుకున్నప్పుడు ఏమంటారు? పీఈఎల్‌ని సెల్ చేస్తారు కదా! ఇక్కడి నుంచి పీఈఎల్‌ని సెల్ చేసేసి సారీ ఫ్యూచర్స్‌ని సెల్ చేసి కూర్చుంటారు. ఇది లాస్ ఇది పైకెళ్ళింది.
ఇక్కడ నష్టమే వాటిల్లుద్ది. ఇక పడిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు మరలా ఇన్వెస్ట్‌మెంట్ మీద చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక నిలకడ అనేటువంటిది ఇంకొకడు ఎనాలిసిస్ చేస్తే గానీ సబ్‌స్క్రైబర్స్‌కి గూడా అర్థం కాదనమాట. మార్కెట్ అనేటువంటిది అలా ఉండదు. దానికి ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్‌ని భావించే మీరు ఏదైనా సరే వాళ్ళ సలహాలు, సూచనలతోనే ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేయండే గానీ, ఇటువంటి వాళ్ళు గానీ, నేనైనా సరే, ఎవరైనా సరే సజెషన్స్ ఇచ్చేటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ అనేటువంటిది చేయవద్దు. ఇంకొక ఆయన గూడా ఉన్నారు. సరే ఆయన గురించి సెపరేట్‌గా ప్రత్యేకమైనటువంటి వీడియో చేద్దాం. తర్వాత ఇంకోటి అదానీ పోర్ట్స్‌కి సంబంధించింది ఉన్నది. అదానీ పోర్ట్స్‌లో వాళ్ళేమన్నారు, మార్కెట్ అంటే అమెరికాలో కొంచెం దుమారం అనేటువంటిది లేసినప్పుడు, మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్యాప్ డౌన్ పడిందో క్రాష్ ఏది అదానీ పోర్ట్స్, అదానీకి సంబంధించినటువంటి స్టాక్స్ ఈయన మోసం చేశాడు కాబట్టి క్రాష్ అయిపోయిద్దన్నారు. అప్పుడు అందరూ అమ్ముకొని కూర్చునుంటారు. కానీ ఆ తర్వాత ఏమైంది మళ్ళా పెరిగిపోయింది గదా! మళ్ళా అదే ప్రైస్‌కెళ్ళిపోయింది గదా! కాబట్టి మార్కెట్ అనేటువంటిది మంచి ఎక్స్‌పర్ట్స్‌ని బేస్డ్‌గానే వాళ్ళని ఫాలో అవ్వాలే గానీ, ఇట్లా యూట్యూబ్ వీడియోసు, వ్యూస్ కోసం చేసేటువంటి వీడియోస్‌ని ఫాలో అయ్యి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయవద్దు అనేటువంటిది నా మనవి. థ్యాంక్ యూ.